అమ్మా రాణి, రాణి ఎక్కడున్నావమ్మా? తొందరగా రామ్మా. మావయ్య. అమ్మా రాణి, చాలా పెద్ద గుడ్ న్యూస్ అమ్మా. ఏంటి మావయ్య అది? మూతపడిన మన ఫ్యాక్టరీ మళ్ళీ తెరుచుకోబోతుంది. ఏ అధికారులు సీజ్ చేశారో అదే అధికారులు గౌరవంగా మళ్ళీ మన ఫ్యాక్టరీని తెరుచుకోమని లెటర్ ఇచ్చారమ్మా. ఏంటి నాన్న, మీరు చెప్పేది నిజమా? ఇలాంటి విషయాల్లో అబద్ధం ఎందుకు చెప్తాన్రా? 100% నిజం. సేఫ్టీ మెజర్మెంట్స్ లేవని లేనిపోనివన్నీ నిందలు వేసి అన్యాయంగా మన ఫ్యాక్టరీని సీజ్ చేశారు. కానీ గోపి ఈ విషయంలో మనకు ఎంతో హెల్ప్ చేశాడు. ఆ ఫ్యాక్టరీ తనే చెక్ చేసి అక్కడ ఎలాంటి ప్రాబ్లం లేదు, సీజ్ చేయడం తప్పు అని కలెక్టర్ హోదాలో రిపోర్ట్ ఇచ్చాడంట. దాంతో అధికారులు దిగొచ్చి ఫ్యాక్టరీ ఓపెన్ చేసుకోవచ్చని లెటర్ ఇచ్చారు. ఇక మన ఫ్యాక్టరీని గర్వంగా మనం ఓపెన్ చేసుకోవచ్చమ్మా. ఎలాంటి సందేహం లేదు. అమ్మా రాణి, ఇది నువ్వు సాధించిన విజయమే తల్లి. రాణి మంచితనమే రాణిని కాపాడుతుందండి. తను ఎప్పుడూ ఎవరికి అన్యాయం చెయ్యాలనుకోలేదు. తోచినంతవరకు అందరికీ న్యాయం చేసింది. తనకి చేతనైన సాయం చేసింది. మరి ఇలాంటి అమ్మాయికి దేవుడు అన్యాయం ఎందుకు చేస్తాడు? అందుకే అన్యాయంగా మూతపడిన ఫ్యాక్టరీని న్యాయంగా తెరిపించాడు. రత్తమ్మ, అన్ని వైపుల నుంచి కష్టాలు చుట్టుముట్టాయని భయపడ్డాను. కానీ నిజంగా దేవుడున్నాడు. మన కష్టాలు తీరే మార్గాన్ని కూడా చూపించాడు. ఇదంతా మన గోపి చేశాడు. మన మీద తనకున్న అభిమానం ఏంటో చూపించాడక్క. రాధ నడుపుతున్న ఫ్యాక్టరీలో ఎలాంటి లోటుపాట్లు ఉండవని గోపి ముందే చెప్పాడు. అదే నిజమని నిరూపించాడు. తిరిగి ఫ్యాక్టరీ ఓపెన్ చేయిస్తున్నాడు. ఇదంతా మావయ్య చేసిన సాయమే. గోపి మీద అన్యాయంగా నిందలు వేసి తన ఉద్యోగాన్ని పోగొట్టాలని చూశారు. కానీ కోర్టులో సరైన సమయానికి సాక్ష్యాన్ని తీసుకొచ్చి గోపిని నిర్దోషిగా నిరూపించింది మావయ్యే. మళ్ళీ తన ఉద్యోగం తనకొచ్చేలా చేసింది మావయ్యే. ఉద్యోగంలోకి రాగానే నా తమ్ముడు మనకి న్యాయం చేశాడు. ఇక అంతా మంచిగా జరుగుతుంది. ఏంటి వంశీ ఇది? నువ్వు మారవా? నీలో మార్పు అనేది రాదా? నీకోసం ఇంతలా తప్పిస్తున్నాను. నువ్వు నా కోసం ఒక్క నిమిషం కూడా ఆలోచించవా? నేను చేసిన తప్పేంటి? ఆ వర్ష చేసిన పుణ్యమేంటి? నువ్వు తన గురించి అనుక్షణం ఆలోచిస్తున్నావు. కానీ నీ గురించి తప్పించే నన్ను మాత్రం ఒక్క క్షణం కూడా పట్టించుకోవు. ఇదేనా వంశీ నువ్వు నాకిచ్చే విలువ? ఇదేనా వంశీ నా భర్తగా నువ్వు చేయవలసింది? ఏం మాట్లాడుతున్నావు సమంత? వంశీ ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాడో తెలిసే మాట్లాడుతున్నావా? తెలుసు. నీ దగ్గర ఉంటున్నాడు కదా, నీకోసం వచ్చేసాడు కదా, ఇక్కడ మీ ఇంట్లో ఉంటున్నాడు కదా, ఇంకెలా ఉంటాడు? అయినా నేను నీతో మాట్లాడడానికి రాలేదు, నా భర్తతో మాట్లాడడానికి వచ్చాను. ఇది మా భార్యాభర్తల విషయం. మధ్యలో కలగజేసుకోవడం
నీకనవసరం. చూడమ్మా, మీ భార్యాభర్తల విషయమే కావచ్చు, అప్పుడది మీ ఇంట్లో తేల్చుకోవాలి. ఇది పరాయి వాళ్ళిల్లు. వంశీ ఇక్కడ మా ఇంట్లో ఉన్నాడు. ముందది తెలుసుకుని మాట్లాడు. మీ అందరితో చెప్పించుకోవాల్సిన అవసరం నాకు లేదు. చూసావా వంశీ, వీళ్ళు నన్నెన్ని మాటలంటున్నా కనీసం నీకు నా మీద జాలి కూడా కలగడం లేదా? వాళ్ళ మాటలు ఆపాలని కూడా నీకు అనిపించడం లేదా? మరి నా మెడలో తాళెందుకు కట్టావు? నేను నీ భార్యని, నువ్వు నా భర్తవి. మనిద్దరం కలిసి జీవించాలి, మనిద్దరం కలిసే బ్రతకాలి, మనిద్దరం కలిసి ఒకటిగా అన్నట్టుగా ఉండాలి. అంతేకాని నన్ను వదిలేసి నువ్వు నాకు దూరం అయ్యి ఇలా వేరే వాళ్ళ ఇంట్లో ఉండడం ఎంతవరకు కరెక్ట్ వంశీ? చూడు సమంత, ఇప్పుడు అవేవీ మాట్లాడే పరిస్థితి కాదు. ముందు నేను చెప్పేది అర్థం చేసుకో. చెప్పాను కదా, ఇది మాకు సంబంధించిన విషయం. ఇది నేనే తేల్చుకుంటాను. నువ్వు మాట్లాడడానికి వీల్లేదు. ఏంటి వంశీ, నేను అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళాను. కనీసం నన్ను పలకరించడానికి కూడా రాలేదు. నేను మానసికంగా ఎంత కుమిలిపోయానో, ఎలా ఉన్నానో కూడా ఎంక్వైరీ చేయలేదు. నీ కోసం అనుక్షణం ఎదురు చూస్తూనే ఉన్నాను. కానీ నువ్వు నా కోసం ఒక్క క్షణం కూడా ఆలోచించలేదని ఇదిగో ఇప్పుడే అర్థమవుతుంది. ఒక భార్యగా నేను చేసిన పాపం ఏంటి? నువ్వు నాకు కావాలని కోరుకోవడంలో నేను చేసిన తప్పేంటి? నేను నీదానిగా బ్రతకాలని ఊహించుకోవడంలో నాకింత శిక్ష ఏంటి వంశీ? దయచేసి మాట్లాడు, నాకు సమాధానం చెప్పు వంశీ. నీ మౌనాన్ని నేను భరించలేకపోతున్నాను. నువ్విలా మౌనంగా ఉండడం వల్లే ప్రతి ఒక్కరూ నాకు సలహాలు ఇస్తున్నారు. సమాధానం చెప్పు, మాట్లాడు వంశీ, మాట్లాడు. సమంత, చెప్తుంటే నీకు అర్థం కావట్లేదా? వంశీ మాట్లాడలేడు. తనకి నువ్వేం చెప్పినా కూడా అర్థం కాదు. నువ్వు ఎంత అరిచినా కూడా అది తన మెదడుకి చేరదు. వంశీ అలా శూన్యంలోకి చూస్తూ ఉంటాడు. ఏ సమాధానము చెప్పడు. ఎందుకంటే వంశీ ఇదివరకట్లా మామూలు మనిషి కాదు, మతిపోయిన మనిషి. ముందు అది తెలుసుకుని మాట్లాడు. ఏం మాట్లాడుతున్నావు? నా వంశీ గురించి తప్పుగా మాట్లాడావంటే పళ్ళు రాలగొడతాను. తప్పుగా మాట్లాడుతుంది సీతమ్మ కాదమ్మా, నువ్వు. భర్త భర్త అని చెప్పుకోవడం కాదు, భర్త ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాడో ముందు తెలుసుకో. అసలు ఈ పరిస్థితికి ఎందుకొచ్చాడు, ఎవరి వల్ల వచ్చాడో ముందది తెలుసుకుని మాట్లాడు. అప్పుడు నువ్వు భార్యవనిపించుకుంటావు. నువ్విలా ఉన్నావు కాబట్టి ఆ బాబు అలా తయారయ్యాడు. నీకు కోపం వచ్చినా బాధ అనిపించినా ఇదే నిజం సమంత. అసలు వంశీ విషయంలో ఏం జరిగిందో నీకు తెలుసా? ఇది జరిగింది. అలా వంశీ అందరికీ దూరమై అనుకోని పరిస్థితుల్లో మాకు కనిపించాడు. హాస్పిటల్కి తీసుకెళ్లి ట్రీట్మెంట్ చేయించి కళ్యాణ్ సార్ ఇక్కడికి తీసుకొచ్చారు. ఇప్పుడు వంశీకి ఈ ప్రపంచంలో జరుగుతున్నది ఏదీ కూడా తెలీదు. తను మనందరిలో ఉన్నాడు అంటే ఉన్నాడు అంతే, కానీ వాస్తవంలో మాత్రం బ్రతకడం లేదు. తన లోకంలో తను బ్రతుకుతున్నాడు. అందుకే ఈ కోపతాపాలు, కన్నీళ్లు ఇవేవీ కూడా వంశీ మనసును చేరడం లేదు. మళ్ళీ వంశీని బాగు చేసుకోవాలి, మామూలు మనిషిని చెయ్యాలి. దానికోసం నేను, కళ్యాణ్ సార్ వంశీకి ట్రీట్మెంట్ ఇస్తూ తనని మానసికంగా కోలుకునేలా చేస్తున్నాము. ఇదంతా నీ పుణ్యమే కదా. నా వంశీ ఇలా తయారయ్యాడంటే దాని కారకురాలు నువ్వే కదా.
ఇప్పటికి నీ కళ్ళు చల్లబడ్డాయా? ఇప్పటికైనా నీ మనసు శాంతించిందా? నన్ను నా వంశీని కలుపుతానని నువ్వు నాకు మాటిచ్చావు. మా ఇద్దరి జీవితాలు నిలబెడతానని నువ్వు చెప్పావు. ఇదేనా నీ మాటను నువ్వు నిలబెట్టుకునే పద్ధతి? నా వంశీని మాత్రం ఇలాంటి పరిస్థితికి తీసుకొచ్చి నిలబెట్టావు. ఇక నా వంశీని ఎలా చూసుకోవాలో నాకు తెలుసు. తనని ఇక్కడ ఒక్క క్షణం కూడా ఉంచను. నేను తీసుకువెళ్తాను. రా వంశీ. వద్దు సమంత, వంశీ ఇక్కడే ఉండాలి. తనని మేం చూసుకుంటాము. వంశీని మామూలు మనిషిని చేసి నీ దగ్గరికి పంపిస్తాము. దయచేసి వంశీని వదిలే. ఇంక నీకు మాట్లాడే అర్హత లేదు. నా భర్త నాతోనే ఉంటాడు. తనని మామూలు స్థితికి ఎలా తీసుకురావాలో నాకు బాగా తెలుసు. తప్పుకో. సమంత, వంశీని ఎక్కడికి తీసుకెళ్తున్నారు? మా ఇంటికి తీసుకువెళ్తున్నాను. అదేం తప్పు కాదే. తనిలా పరా ఇంట్లో ఉంటేనే తప్పు. తనకంటూ ఒక ఇల్లుంది. నేను తన భార్యని. నేనున్నాను. అందుకే మా ఇంటికి తీసుకువెళ్తున్నాను. నీ భర్త నువ్వు తీసుకెళ్తానంటే మాకెలాంటి అభ్యంతరం లేదు. కానీ వంశీ ఇప్పుడు నా పేషెంట్. తనని నేనెక్కడికి పంపించను. తను పూర్తిగా కోలుకున్నాకే పంపిస్తాను. అంతవరకు వంశీ ఎక్కడికి రాడు. ఆ మాట చెప్పడానికి మీరెవరు? ఈ ప్రపంచంలో భర్త మీద భార్యకి మించిన హక్కు ఎవ్వరికీ ఉండదు. వంశీ నా మెడలో తాళి కట్టిన భర్త. ఓ, భర్త అని ఇప్పుడు గుర్తొచ్చిందా? వంశీ నాతో ఏం చెప్పాడో తెలుసా? నీ ప్రేమ మొత్తం నటన అని. తను నీ దగ్గర బ్రతకలేనని చెప్పాడు. నీ స్వార్థం కోసం నువ్వు ఎంతకైనా తెగిస్తావని వంశీ నీ గురించి మొత్తం నాతో చెప్పాడు. అలాంటి నీతో తను జీవించలేనని నా దగ్గర కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఒక డాక్టర్గా వంశీ నా పేషెంట్. తను నాకు దొరికాడు. తనకి ట్రీట్మెంట్ అయ్యి తను కోలుకుని తను ఎక్కడికెళ్లాలో తను నిర్ణయించుకున్నాక నేను పంపిస్తాను. అంతవరకు వంశీని తీసుకెళ్లే హక్కు ఇక్కడ ఎవ్వరికీ లేదు. ప్లీజ్ గెట్ అవుట్. చూస్తాను, అది చూస్తాను. వంశీని ఎలా తీసుకువెళ్లాలో నాకు బాగా తెలుసు. వంశీ, కూర్చో. సీత, వంశీని కంటికి రెప్పలా చూసుకోవాల్సిన బాధ్యత నీదే. ఎటువంటి పరిస్థితుల్లోనూ సమంత బెదిరింపులకు భయపడకు. తప్పకుండా సార్. అది నా బాధ్యత. వంశీని ఎలా కాపాడుకోవాలో నాకు తెలుసు. హ్మ్. ఆగండి. నిజానికి ఈ దండలు పడాల్సింది నా మెడలో కాదు. ఈరోజు ఈ ఫ్యాక్టరీ ఇలా ఓపెన్ అయింది అన్నా, మళ్ళీ అందరం సంతోషంగా ఉన్నాము అన్నా, దానికి సారే అసలు కారణం. ఆ రోజు మీరే గనక రాకపోయి ఉంటే నా తమ్ముడి భవిష్యత్తు ఏమై ఉండేదో అని తలుచుకుంటేనే నాకు చాలా భయంగా ఉంది సార్. అలా అనకమ్మా. ఇప్పుడు చెప్తున్నాను, నోరారా మావయ్య అని పిలువు. అలా పిలిపించుకోవడం నా అదృష్టమని నేను అనుకుంటాను.
అమ్మా, ఎన్నాళ్ళు రాణి నా కోడలని చెప్పడానికి చిన్నతనంగా ఫీల్ అయ్యేవాణ్ణి. కానీ ఇప్పుడు చెప్తున్నాను, రాణికి మామయ్య అని చెప్పుకోవడానికి నేను గర్వపడుతున్నానమ్మా. మీరు మారారని నిరూపించుకోవడానికి ఇంతకన్నా సాక్ష్యం ఇంకేం కావాలి నాన్న? మనందరం సంతోషంగా ఉండాలి, అందరం కలిసే ఉండాలి. అందరి తరపున నేను మీకు బాధ్యతలు అప్పగిస్తున్నాను. ఒకప్పుడు మీరు నన్ను అడిగారు, మీ ఫ్యాక్టరీ బాధ్యతలు నేను చూసుకుంటాను అని. ఇప్పుడు నేనే మీకు చెప్తున్నాను, ఇక మీదట ఫ్యాక్టరీ బాధ్యతలు మీరే చూసుకోండి, మీరే మమ్మల్ని నడిపించండి. వద్దమ్మా, ఈ వర్కర్లందరూ మిమ్మల్ని తన సొంత మనుషులుగా చూస్తున్నారు. మీరేమో వాళ్ళ పట్ల అంత ఆదరాభిమానాలు కనపరిచారు. కాని నేను వీళ్ళందరి పట్ల ఎప్పుడూ క్రూరంగానే ప్రవర్తించాను. వీళ్ళందర్నీ పురుగులుగానే చూశాను. పేదవాళ్లంటే నా దృష్టిలో ఎప్పుడూ ఒక చిన్నచూపుండేది. కాని పేదరికం అనేది ఒక లోపం కాదని, పెద్ద మనసుండేది అక్కడేనని ఇప్పుడే తెలుసుకున్నాను. అందుకే ఈ కార్మికుల్లో నేను ఒక కార్మికుడిగా పనిచేస్తాను, అంతేగాని యజమాని స్థానంలో నేను కూర్చోనమ్మా. నువ్వే ఆ స్థానంలో ఉండి మా అందరినీ నడిపించు. లేదు మావయ్య, చెప్పాను కదా, ఇక్కడెవరూ వర్కర్లు లేరు, అందరం కలిసే కష్టపడుతున్నాము, ఫ్యాక్టరీని అభివృద్ధి చేయిస్తున్నాము. మీరు పెద్ద దిక్కుగా మా ముందు ఉండి నడిపించవలసిన బాధ్యత మీదే. ఈ విషయంలో ఆయన నిర్ణయం కూడా అదే. అవును నాన్న, నేనే చెప్తున్నాను. మీరు ఈ చైర్లో కూర్చోండి. మల్లేష్, అమ్మా. మావయ్య గారికి ఈ దండ వేయి. అలాగే అమ్మా. వీరయ్య, అమ్మా. మావయ్య గారికి వేయండి. ఇవ్వండి, కూర్చోబెట్టండి. అంజీ, పట్టుకో. బాబు గారు, ఒకప్పుడు మీరు ప్రవర్తించిన ప్రవర్తనకి మేమందరం మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకున్నాము. రాధాబాబు లాంటి ఉత్తముడు మీ కడుపున ఎలా పుట్టాడు అనుకున్నాము. కానీ ఈరోజు మీరు కూడా ఇలా మారిపోయారు. మా అందరికీ చాలా సంతోషంగా ఉంది బాబు. మన ఫ్యాక్టరీని మరింత అభివృద్ధి చేసుకుందామని మీరందరూ మాటివ్వండి. నేను చేసిన పాపాలు నాకు అవిటితనాన్ని ఇచ్చినా ఇప్పుడు నా కళ్ళు తెరుచుకున్నాయి. ఎంత కష్టమైనా సరే ఈ ఫ్యాక్టరీ అభివృద్ధికి నేను కూడా మీతో కలిసి ఎంతో కృషి చేస్తానని మాటిస్తున్నాను. వాళ్ళ మాయలో పడి నేను ఎంత మూర్ఖంగా ప్రవర్తించానో, నా వాళ్ళని దూరం చేసుకుని నేను ఎంత బాధపడ్డానో తెలుసుకున్నాను. కాబట్టే అక్కడ ఉండలేక ఇక్కడికొచ్చేశాను. ఇంకెప్పటికక్కడికి వెళ్ళకూడదని నిర్ణయించుకున్నాను. అదే నిర్ణయం నీదైతే ఈ ఇంట్లో నీకు స్థానం లేదు. నువ్వు వెళ్ళిపోవచ్చు.